సిటీలోనే అతిపెద్దని కోటీశ్వరుడు అయిన ఈ కుర్రాడు సూసైడ్ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ మీదకు ఎక్కుతాడు. అయితే అందరూ అతడు మాటలు రాని మూగవాడు కాబట్టి డిప్రెషన్ వల్ల చనిపోతున్నాడని అనుకుంటారు. ఇంతలో ఈ కుర్రాడు తండ్రి అక్కడికి వచ్చి నేలపై పరుపులు వేపిస్తాడు. అలాగే తన కొడుకుని ఎవరైనా కాపాడమని వేడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఈ కుర్రాడు చనిపోయిన తన తల్లి ఫోటోలు చూస్తూ, నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నానమ్మా అంటూ ఆ ఫోటోలు అన్నీ చింపేసి కింద పడేస్తాడు. అయితే ఈ చింపిన ఫోటో ముక్కలు ఆ బిల్డింగ్ కింద ఊడుస్తున్న ఒక అమ్మాయి ముందు పడతాయి. అప్పుడు ఈమె ఎవడ్రా వీడు, నేను క్లీనింగ్ చేసిన చోట మళ్లీ కాగితాలు వేశాడు అంటూ కోపంగా వస్తూ ఉంటుంది. అయితే అదే సమయంలో ఈ కుర్రాడు పైనుండి దూకేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఈ అమ్మాయి ఒక్కసారిగా అక్కడికి వచ్చి కోపంగా ఇతడిని పిలుస్తుంది. అలాగే ఇతడితో చావడానికి వచ్చిన వాడివి చావకుండా నేను శుభ్రం చేసిన చోట కాగితాలు ఎందుకు వేస్తున్నావు అంటూ సీరియస్ అవుతుంది. కాని ఈ కుర్రాడు ఈమెను పట్టించుకోకుండా దూకడానికి సిద్ధమవుతాడు. దీంతో ఈమెకు కోపం వచ్చి ఈమె కూడా అతడి దగ్గరకు వెళ్లి మర్యాదగా కిందకి వచ్చి నువ్వు వేసిన కాగితాలు శుభ్రం చేసి వెళ్ళు అని లాగుతూ ఉంటుంది. అయితే కింద చూస్తున్న వాళ్లకి పైన ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంతలో ఈ కుర్రాడు కోపంగా ఈ అమ్మాయి నుండి తన చేతిని లాక్కోగా ఈమె జారి కింద పడిపోతూ ఉంటుంది. కాని ఈమె పడిపోతూ ఇతడి చేతిని కూడా పట్టుకుంటుంది. అలా వీరిద్దరూ కలిసి ఆ బిల్డింగ్ మీద నుండి జారిపోయి కిందకి పడిపోతూ ఉంటారు. ఇది చూసి అక్కడున్న వారంతా భయంతో కళ్ళు మూసుకుంటారు. అయితే ఈ కుర్రాడు కింద ఏర్పాటు చేసిన మెత్తటి పరుపు మీద పడతాడు. ఇతడి వెనకాలే ఆ అమ్మాయి కూడా ఇతడి మీద పడి చూసుకోకుండా ఈ కుర్రాడికి ముద్దు పెట్టేస్తుంది. కాసేపు వీరిద్దరూ అలా ముద్దు పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయి ఒక్కసారిగా పైకి లేచి నా మొదటి ముద్దు ఇతడికి పెట్టేశాను ఏంటి అని అనుకుంటుంది. అలాగే కోపంతో ఓరి దుర్మార్గుడా, నా మొదటి ముద్దు నువ్వు కొట్టేశావు అంటూ ఇతడిని కొడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడికి కోపం వచ్చి ముందు నా మీద నుండి లెగవే బాబూ అని అరుస్తాడు. అయితే ఇతడు మాట్లాడటం చూసి అక్కడున్న వారంతా షాక్ అయిపోతారు. అప్పుడు ఈ కుర్రాడి తండ్రి కూడా నా కొడుకుకి మాటలు తిరిగి వచ్చాయని సంతోషపడుతూ ఉంటాడు. కాని ఈ అమ్మాయి మాత్రం ఇతడి మీద కూర్చుని నా మొదటి ముద్దు నాశనం చేస్తావా సచ్చినోడా అంటూ ఇతడిని కొడుతూనే ఉంటుంది. అప్పుడు సెక్యూరిటీ వచ్చి ఈ అమ్మాయిని పక్కకు లాక్కెళ్తారు. అప్పుడు కోటీశ్వరుడు వెంటనే తన కొడుకును డాక్టర్ వద్దకు తీసుకెళ్లమని చెప్పాడు. అలాగే ఇతడు ఈ అమ్మాయి తన కొడుకును కాపాడిందని వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ఒక చెక్కు ఆమెకి ఇచ్చి నా కొడుకును కాపాడినందుకు ఇందులో ఉన్న 10 కోట్లు నీకు బహుమతిగా ఇస్తున్నానని అంటాడు. అయితే ఇంత డబ్బు చూసేసరికి ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది. అప్పుడు కోటీశ్వరుడు నువ్వు నాకోసం మరొక సహాయం చేస్తావా అని అడుగుతాడు. అదేంటంటే చిన్నతనంలో అతని తల్లి చనిపోయినప్పటి నుండి నా కొడుకు డిప్రెషన్లోనే ఉన్నాడు. అప్పటినుండి అతడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కాని మొదటిసారి ఇప్పుడు నీ వల్ల మాట్లాడాడు. కాబట్టి నువ్వే అతడిని తిరిగి మాట్లాడేలా చేయాలి అని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి నాకు ఒకరోజు టైం కావాలి అని చెప్పబోయి వేలు చూపించగా ఇతడు ఆ వేలు చూసి సరే నువ్వు ఆశించినట్లే బదులుగా నీకు ఒక 100 కోట్లు ఇస్తానని అంటాడు. ఇది వినగానే ఈ అమ్మాయి అతడి చేతిని పట్టుకుని నాకు ఈ డీల్ ఓకే అని చెప్తుంది. కాని ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.